త్వరగా బయలుదేరండి, బస్సుకి టైం అయింది. రై దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. వస్తానండి. అమృత. ఏంటండి? ఏం లేదు అక్క. ఏంటి అమృత మేడం బోసిగా ఉంది? అదా, అది సర్లే, కష్టాలు ఎప్పుడు ఉండేవిగా. రై అమృతని హాస్టల్లో చేర్చడానికి ముందు ఓ చైన్ ఏదైనా కొనివ్వు. కాలేజ్కి వెళ్లే పిల్ల మేడలా బోసిగా ఉండకూడదు. బయలుదేరండి. లక్ష్మి, బాగా చదువుకో, ఉత్తరాలు రాస్తూ ఉండు. అమ్మని జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఏమ్మా, సరే. నా కూతురు ఎప్పుడు ఇంత దూరం వచ్చి చదువుకోలేదు. దాన్ని మీ తోబుట్టులా చూసుకోండి. తెలియక ఏదన్నా తప్పు చేస్తే ఈ మాటలన్నీ మాకు చెప్పండి, ఎందుకంటే ఆ పిచ్చి పనులు మేం చేస్తాం. అమృత మాకు ఇప్పుడు వార్నింగ్లు ఇచ్చి ఓ టీచర్లా భయపెడుతుంది. అమృత గుడ్ గర్ల్ అండి. అమృత గురించి మీరేం భయపడద్దు. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి సచ్చారు అందరూ ఆడాళ్ళే. అమ్మ ఇక్కడున్నావా నువ్వు? ఇంత ఆలస్యం చేసావేంటి? ఏం చెప్పమంటావమ్మా? ఆ బంగారం కొట్టోడికి నాకు గొడవ. ఎందుకు? ఇప్పుడు మన ఊళ్ళో ఇంత చింతపండు కొంటే ఇంత బెల్లం మొక్క కొసరెడతాడు ఆ గౌడి గంగ తాతగాడు. మరి ఆడేట బంగారం కొట్టాడు ఇంత పొడుగు గొలుసు కొంటే ఉంగరం కొసరమని అంటాడు. నీ సంగతి ఈసారి మా దొరబాబుతో వచ్చినప్పుడు తెలుసుకుంటాను రాని వచ్చేసాను. మరి మన రైలుకి టైం అయిపోతుంది కదా. తీసుకో, జాగ్రత్త. ఉంటాను. పద, నువ్వురా. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేనమ్మా. ఉత్తరాలయ రాస్తూ ఉండు. అలాగే. నువ్వు ఉండు, మేము వెళ్తాం. వస్తా అక్క. బాయ్. ఇలాంటి బిల్డింగ్ ఒకటి నేను ఎప్పుడు కడతానో ఏమో. అన్నయ్య. ఏంటమ్మా? ఏంటమ్మా? కళలో కూడా మెడిసిన్ చదువుతాను అనుకోలేదు. ఇదంతా దొరబాబు గారి చలవే. ఆయనకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. త్వరలో ఉత్తరం రాస్తానని మాత్రం చెప్పండి. అలాగేనమ్మా. వెంకన్న గారు మీరేం బాధపడకండి, నేను ఉన్నాను కదా, నేను పంపిస్తాను. మీరు అసలు దాని గురించి మర్చిపోండి. ఎవరు వస్తున్నట్టున్నారు. ఏంట్రా చౌకేకలు? కొంపలు మునిగినట్టు. వచ్చింది. నాకు ఉత్తరం వచ్చిందా? ఎవరు రాశారు? తొందరగా చదువుగా. చదువుతో ఒప్పించుకో తొందర అయితే. నాకు రాదు కదా, నువ్వే చదువు. మరి అలాగుండు. ప్రియమైన దొరబాబు గారికి అమృత నమస్కరించి వ్రాయినది. ఏ జన్మలో నేను చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో మీ సాయం పొందగలిగాను. ఒక పేద పిల్లని పెద్ద మనసుతో ఇంత పెద్ద చదువు చదివిస్తున్న మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను చాలా బాగా చదువుకుంటున్నాను. రోజు కాలేజీకి వెళ్లే ముందు మీ ఫోటోకి నమస్కరించి వెళ్తున్నాను. మీ రూపం ఎప్పుడూ నా మనసులో మెదులుతూ ఉంటుంది. మీ రూపం తలుచుకుంటేనే నాకు తెలియని ప్రోత్సాహం, నాకంటూ ఒక మనిషి ఉన్నారన్న ధైర్యం కలుగుతుంది. మీరు కన్న కలలు నా వల్ల నిజమై నేను మంచి డాక్టర్ నవ్వాలని అనుక్షణం అందరి దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను. మీ అమృత. అర్థమైంది కదా, నేను వెళ్ళి వీడియో బుక్ చేసుకొస్తానండి. వీడియో ఎందుకురా? ఎందుకంటే మీ మ్యారేజ్ కవరేజ్ కోసం. బుద్ధి లేదు. ఆ అమ్మాయి ఏదో మనం చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఉత్తరం రాసింది. దానికి ఏదేదో ఊహించేసుకోవడమేనా? బుద్ధిందా నీకు? బుద్ధిందా నీకు? బుద్ధిలేదు. మాఘమాసమా మౌనరాగమా మంచు మేఘమా మల్లె దీపమా మీరాకే శుభ శకునం నా ఇల్లే పూలవనం. చిలకల జంకల కిలకిల పాటల బృందావనికే రాఘవు నీవమ్మా. మాఘమాసమా మౌనరాగమా మంచు మేఘమా మల్లె దీపమా.
మూసిన కనులు తెరిచిన కలలు కన్నా నీ కౌగిలింతలే వేసవి సంధ్యలలో వెచ్చని సంధ్యారాగాలు అసల అంచులలో కలిసిన జీవన తీరాలు పిలవాలంట పెదవేరాక నిలవాలంట కుదిరే లేక ఎదవేధించగా సొదులో ముంచగా కసిగా కమ్మగా కదిలే పెంచగా మనసుల చాటుగా గడపలు దాటిన అనురాగానికి పల్లకి ఏదమ్మా? మాఘమాసమా మౌన రాగమా నాకు ప్రాణమా, స్నేహగీతమా? కోసిన వేలు కందిన జడలు వల్లిన జలధరింతలే మువ్వల కందనివి ముత్తులో మురళీ రాగాలు సూర్యుడు చూడనివి చూపులో దాగిన దాహాలు నీపై పోయి ఒంటరి మనసే నిప్పై పోయి తుంటరి వయసే ఒడిలో చేరగా ఒదిగే జంటగా గుడిలో గుండెలో ఒకటే గంటగా తొలకరి ఆశల తొడి మలుపూసిన కన్నితనానికి పున్నమి నేరమ్మా. మాఘమాసమా మౌన రాగమా మంచు మేఘమా మల్లె దీపమా నీరాకు శుభ శకునం నా ఇల్లు పూలవనం నాకు ప్రాణమా, స్నేహగీతమా? చిలకల జంటల కిలకిల పాటల బృందావనికే రాగవు నీవమ్మా ఒరే సత్తిపండు ఏంటమ్మా? ఆ ఎరువుల లిస్ట్ కాగితం జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నావా జాగ్రత్తగానే జేబులో పెట్టుకున్నానమ్మా. ఆ. కాకపోతే జేబుకి సిల్లు ఉండడంతో అది ఎక్కడో పడి తొప్పించుకుంది. దానికోసమే ఎత్తుకుతున్నా. నువ్వు ఎంత ఎతికినది కనపడదురా. ఏ దొరకనని నీకు గాని మాటిచ్చిందా? దాన్ని ఇందాకే తీసి నా జేబులో పెట్టేసుకున్నాను. నీ కుర్ర ముందే చెప్పి నమస్కారం అమ్మా. ఏ సీతక్క బాగున్నావా? ఆ ఏం సీతమ్మా నేను ఇచ్చిన పసరు తాగావా? పసరు తాగాకే ఒళ్ళు కాస్త తేలిక పడిందమ్మా. అబ్బాయిని టౌన్ కు పంపించి ఇంకొక మోతాదు ఇస్తాను త్వరగా కానివరా. టౌన్ కి వెళ్తున్నాడమ్మా. అవునమ్మా. ఏ సీతక్క నీకేమైనా కావాలా చెప్పు తీసుకొస్తాను. నాకేం వద్దు తమ్ముడు, వీలైతే ఒకసారి కాలేజీకి వెళ్ళి మా అమ్మాయిని చూసిరా చాలు. తప్పకుండా చూసొస్తాను. రేయ్ నాయుడు వాళ్ళందరికీ ప్రోగ్రామ్ చెప్పారా? చెప్పా. మరి ఎక్కడ త్వరగా బయలుదేరదాం. కళ్ళు కనపట్టలేదా? కాలేజీకి వెళ్తున్నావు. కారు ఆపమంటాడేంటి? ఏయ్, టైరో, కిధర్ जा रहे तुम लोग? టైరో, టైరో. మళ్ళీ బుర్ర మెసాలు గడ్డ ఎవడ ఆగమంటాడు. ఏయ్, రుకో రుకో. టైరో, టైరో. అది టైరు, ఇది కారు మాకు తెలిసిలావా, అందులోనే దొప్పించుకున్నాం. ఏయ్, క్యా బాత్ కరే తుమ్? ఏంటి వీడికి అసలు తెలుగు తెలీదా? ఏమంటున్నాడు? మనకి హిందీ రాదనుకుంటున్నాడు. నీకొచ్చా? వచ్చా ఆ, చూపిస్తాను తడాక ఏంటో. क्या रे क्या बात करता है? तुम कॉलेज है हम विलेज है. कॉलेज में अमृता है हम देखने के बाद जाता है. ఏయ్, టైరో, టైరో, సెక్యూరిటీ को बुलाओ क्या? सिक्योरिटी क्या सिक्योरिटी है? हम क्या बोलते हैं? कॉलेज में अमृता है देखने के हरामजादे, तुझे लड़की चाहिए? मैं ब्रोकर दिख रहा हूँ क्या? हाँ? ఇక్కడ నేను బ్రోకర్ ఉండగా మళ్ళీ నువ్వు బ్రోకర్ ఏంటి? అదేం తప్పదు. तू ब्रोकर है क्या? హై హై దొరబాబుకి పక్క పర్సనల్ బ్రోకర్ హై హై. नीच कमीने कुत्ते, तू कॉलेज आकर सीधा लड़की चाहिए, मैं छोड़ूंगा नहीं. छोड़ूंगा नहीं. ఆయన మీద మనసు లేదంటే నమ్ముతావా? షటా, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. అతనితో ఏమీ లేకపోతే ఇంత ఖర్చు పెట్టి చదివిస్తాడా? ఆపండి, ఇంకోసారి ఇలా మాట్లాడితే మీతోనే మాట్లాడు. అవును బామ్మ,
అమృత నన్ను ఎంతగానో ప్రేమిస్తోంది. ఇంతకాలం ప్రేమ అంటే ఏమిటో తెలియదు నాకు. ప్రేమకి ఎంత బలం ఉంటుందో, ప్రేమించే మనిషికి ఎంత ధైర్యం ఉంటుందో ఈ రోజే కళ్ళారా చూశాను. అంతమంది అమ్మాయిల మధ్య కన్న తండ్రి